స్పెయిన్లోకి భారీగా వలసలు, ఈ శీర్షికలతో కూడుకున్నటువంటి వార్తలు, అలాగే పలు వీడియోలు చూస్తూ ఉన్నాం. కొంతమంది జాంబీలతో పోలుస్తూ ఉన్నారు. జాంబీల మాదిరిగా ఒకేసారి వేలాది మంది సముద్ర మార్గాల ద్వారా చావడము బ్రతకడము అన్నట్లుగా వచ్చేస్తూ ఉన్నారు. ఈ దాటే ప్రాసెస్లో 18 మంది చనిపోయారంట అధికారిక లెక్కల ప్రకారం. ఇదంతా ఎందుకు జరిగింది? ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు జరిగింది అంటే, ఒక పాలకుడు చేసినటువంటి క్షమాభిక్ష, పాలకుడు పెట్టినటువంటి, ఎవడా పాలకుడు? మొరాకో పాలకుడు. మొరాకో పాలకుడికి జాలి దయ కలిగి ఆ దేశంలో ఉన్నటువంటి జైళ్లలో మగ్గుతున్నటువంటి నేరాలు ఘోరాలు చేసినటువంటి చిన్న చిన్న దొంగతనాలని చెప్తున్నప్పటికీ వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేయాలి అని చెప్పి ఒక వరాన్ని ప్రసాదించాడంట. మొరాకో రాజు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జూలై 30న ఘనంగా నిర్వహించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇచ్చినటువంటి గిఫ్ట్ అంటే ఇది. దెబ్బకి వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆ దేశంలో ఏముందా, మనం ఇక్కడ ఎలాగో క్రిమినల్సే, అక్కడ ఎలాగో దాటితే క్రిమినల్సే అన్నట్లుగా వాళ్లే ఈ స్పెయిన్లోకి చొరబడినట్లుగా ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిర్ధారించే ఆధారాలు ఏమీ లేవు, కానీ వీళ్ళందరూ కూడా ఎంచుకున్నటువంటి పట్టణం ఏదైతే ఉందో దాన్ని సెయోటా అంటారు. ఆ సెయోటా నగరాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంకోటి, కోర్టు తీర్పు కూడా కారణం అని చెప్తున్నారండి. మరోవైపు ఈ నెల ఆరంభంలో వలసదారులకు సంబంధించిన స్పెయిన్ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సముద్రాన్ని ఈదుకుంటూ దేశంలోకి ప్రవేశించే వారిని సరైన ప్రక్రియ లేకుండా తక్షణమే వెనక్కి పంపించొద్దు అని చెప్పి వాక్కు వచ్చిందంట కోర్టులు కూడా దేశాలని సర్వనాశనం చేసేస్తాయి. ఆ రాజేమో, మొరాకో రాజేమో జైళ్ళలో ఉండేవాడిని మేపలేక క్షమాభిక్ష పేరిట విడిచిపెట్టాడు. వాళ్ళేమో ఇలా తగలడ్డారు. అంతకుముందే స్పెయిన్లో కోర్టు తీర్పు భలే ఉంది, బాగుంది. సరైన ప్రక్రియ లేకుండా పంపించొద్దంట వాళ్ళకి, అంటే ఇంకా వాళ్ళకి ముస్తాబు చేసి పంపించాలేమో. భూమార్గంలో సరిహద్దు ఫెన్సింగ్ను దాటి వచ్చే వలసదారులకు ఈ తీర్పు వర్తించబోదు అని స్పష్టం చేసింది. అందుకని వాళ్ళు సముద్ర మార్గంలో వచ్చారు. ఈ ఉత్తర్వులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ తర్వాత నుంచే స్పెయిన్కు వలసలు పెరిగాయి. ఒక్క గురువారం నాడే 10,000 మంది వచ్చారు. మరి కోర్టు తీర్పు, మొరాకో రాజు క్షమాభిక్ష, మొత్తానికి స్పెయిన్ ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. స్పెయిన్ అనే కాదు, యూరప్ దేశాలన్నీ కూడా ప్రభావితం అవుతాయి. ఇక ఈ సెయోటాను ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఈశాన్య ఆఫ్రికాలో ఉంది ఈ సెయోటా ద్వీపకల్పం. ఇది మొరాకో సరిహద్దు కలిగిన ఈ నగరం స్పెయిన్ అధీనంలో ఉంది. జిబ్రాల్టర్ జలసంధికి సమీపంలో ఉంది. ఆఫ్రికా దేశాలతో ఐరోపా సమాఖ్యకు ఉన్న ఏకైక భూ సరిహద్దు. అందుకే ఆఫ్రికా నుంచి ఐరోపా దేశాలకు వలస వెళ్లేందుకు ఈ నగరాన్ని ఒక ఎంట్రన్స్గా చూస్తారు. అందుకని వచ్చేసారు. ఈజీవే అనమాట. అత్యంత ప్రమాదకరంగా ఈదుతూ వచ్చేసారు వీళ్ళంతా. 2021లో కూడా ఇలాగే వచ్చారు. సుమారుగా ఒక 8,000 మంది వచ్చారు. వాళ్ళని ఏమి చేయలేకపోయారు. మొత్తంగా ఈ స్పెయిన్లోకి జొరబడుతున్నటువంటి వలసదారుల వరద వీడియోలు ఏవైతే ఉన్నాయో భయానక వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నాయి, భయం కలిగిస్తున్నాయి. మొత్తానికి ఇది కొన్ని అంతర్జాతీయమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు. అంతర్జాతీయంగా చూసుకుంటే యూరోప్ మొత్తం కూడా రానున్న రోజుల్లో చాలా పెద్ద పెద్ద పరిణామాలు ఫేస్ చేస్తుంది. రాసి పెట్టుకోండి.